హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టరీ మిస్టరీ ఛానల్. మైకేల్ జాక్సన్ నేడు ఈ ప్రపంచంలో లేకున్నా ఎందరో సంగీత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పాడిన పాటలు, చేసిన డాన్స్ ఇప్పటికీ కుర్రకారును హుషారెత్తిస్తూనే ఉంది. హే నర్తనతారా అంటూ ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటారు. 1964లో అతను తన కుటుంబం పాప్ సమూహంలో చేరాడు. ఈ గుంపు పేరు జాక్సన్ 5. కానీ మైఖేల్ జాక్సన్ యుగం వచ్చినప్పుడు అతను అందరినీ విడిచిపెట్టాడు. అతని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 1. శివసేన ఆహ్వానం మేరకు మైఖేల్ జాక్సన్ తొలిసారి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో సోనాలి బెంద్రే ఆయనకు స్వాగతం పలికింది. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది తారలు ఆయనను కలవడానికి వచ్చారు. 2. మైఖేల్ జాక్సన్ ఆల్బమ్ థ్రిల్లర్ ఇప్పటి వరకు అతని అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్. 3. మైఖేల్ జాక్సన్ జీవితం వివాదాలతో కూడుకున్నది. అతను చాలాసార్లు లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నాడు. 2002లో తన బిడ్డను బాల్కనీ వెలుపల వేలాడదీసినప్పుడు ఈ నటుడు వెలుగులోకి వచ్చాడు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అతను 2 రోజులు జైలులో గడిపాడు. 4. మైఖేల్ జాక్సన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ గదిలో నిద్రపోయేవాడు. ఇలా చేయడం ద్వారా అతడు ఎక్కువ కాలం జీవించవచ్చని నమ్మాడు. 5. వివిధ హెచ్ఐవి ఎయిడ్స్ కారణాలకు మద్దతుగా ఆయన చేసిన కృషి కారణంగా రోనాల్డ్ రీగన్ చేతుల మీదుగా మైఖేల్ జాక్సన్ మానవతా పురస్కారాన్ని అందుకున్నాడు. 6. మార్చి 2009లో మైఖేల్ జాక్సన్ ఇది తన చివరి కచేరీ అని చెప్పాడు. దీని తరువాత మైఖేల్ ఏ కచేరీ చేయబోవడం లేదన్నాడు. అతను జూన్ 25, 2009న గుండెపోటుతో మరణించాడు. 7. మైఖేల్ జాక్సన్ మరణంపై ఇంటర్నెట్ క్రాష్ అయింది. మధ్యాహ్నం 3:15 గంటలకు పాప్ స్టార్ మరణ వార్త వచ్చింది. ఆ తరువాత వికీపీడియా, AOL, ట్విట్టర్ కుప్పకూలిపోయాయి. 8. మైఖేల్ జాక్సన్ మరణం తరువాత అతని మృతదేహాన్ని 2 సార్లు పోస్ట్ మార్టం కోసం పంపారు. ఎందుకంటే మైఖేల్ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. 9. మైఖేల్ పోస్ట్ మార్టం నివేదికలో అతని శరీరంలో చాలా సూది గుర్తులు ఉన్నాయని చెప్పబడింది. మరణానికి కొన్ని గంటల ముందు అతను పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఇది చూపించింది. 10. మైఖేల్ జాక్సన్ చివరి వీడ్కోలు యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిని సుమారు 2.5 బిలియన్ల మంది చూశారు. ఇది ఇప్పటికీ అత్యధికంగా వీక్షించిన ప్రత్యక్ష ప్రసారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి.